జగన్మోహన్ రెడ్డి నేను చాలా పేదలకే ఇదిగా చేస్తానని చెప్పేసి మన పేదల పక్షపాతినని పేదలకే పెత్తందాలకి యుద్ధం అని చెప్పన్నారు. కానీ అదే పేదలు వీళ్ళందరూ కలిసి ఆయన తిరస్కరించారు. అదేవిధంగా రాజధాని దాన్ని ఇక్కడ కాదు 3 రాజధానులు అన్నారు. అమరావతిని ఏమి లేకుండా చేశారు, కానీ ఏమి లేకుండా తానే పోయారు. ఎలా చూస్తుందంటే ఆయన చెప్పినటువంటి మోసపూరితమైన వాగ్దానాలండి ఇవన్నీ కూడా. పేదలందరినీ లక్షాధికారులు చేస్తాను, ఆల్రెడీ లక్షాధికారులు అందరూ ఉందండి, వాళ్ళని కోటీశ్వరులు చేస్తా అని చెప్పి ఈయన పెద్ద కోటీశ్వరుడు అయిపోయాడు. ఈయన పెద్ద పెత్తందారుడు అయిపోయాడు అనమాట అండి. పెత్తందారుడు కాబట్టి ఆయన స్పెషల్ ఫ్లైట్ వేసుకుని లండన్ ఇవన్నీ తిరిగి వచ్చాడు. వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ అనేది ఇంట్లో వేసుకుంటాం, అది ఎంత పొరపాటు అండి. ఇవన్నీ కూడా ఏంటంటే కర్నూలు చావుకు 1000 కారణాల వల్ల ఇవన్నీ రకాలైన కారణాల వల్ల ఆయన ఓటమికి ఆయనే కారణం, ఎవరూ కాదనమాట. ప్రజలు ఆయన చేసేటువంటి పనులన్నింటినీ కూడా తిరస్కరించడం జరిగింది. దాంతోపాటుగా ఆయన కూడా తిరస్కరించడం జరిగిందండి. అలాగే పేదలకు పట్టాలన్నీ నేను ఇళ్ళు కాదు, నేను ఊళ్ళో నిర్మిస్తా అన్నాను. ఊళ్ళు నిర్మించింది ఎవరండి? అక్కడ మినిస్టర్లు బాగుపడ్డారు. దాదాపుగా 10 అడుగులు 20 అడుగులు ఉన్నటువంటి లోతులో ఉన్నటువంటి పల్లంలో ఉన్నటువంటి స్థలాలు ఇచ్చి వాటిని మెరక చేస్తామని చెప్పి వేలాది కోట్ల రూపాయలు వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళ మినిస్టర్స్ దోసుకుంటాం అనేది జరిగింది తప్ప ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా పేదల ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆర్టింగ్ అనేది ఉండదన్నమాట అండి. ఆర్టింగ్ ఉండదు కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దోసేయడం అనేది జరుగుతుంది. 10 రూపాయలు వీళ్ళకిస్తే 90 రూపాయలు వాళ్ళు తీసుకోవడం అనేది జరిగిందే తప్ప నిజంగా పేదలు అక్కడ అభివృద్ధి అనేది లేదండి. అభివృద్ధి కాదండి, బిచ్చగాళ్ళం చేశాడు. అది మెయిన్. మనకి అభివృద్ధి కావాలి, పని కావాలి, పనికి తగ్గటువంటి మనకి ఉపాధి కావాలి. ఆ ఉపాధి ఎప్పుడైతే ఉంటుందో అందరం కూడా గౌరవప్రదంగా ఉంటాం. అంతే తప్ప నేను ఏదో ఇస్తాను. ఇప్పుడు ఆయన ఎలక్షన్లో మనం ఓడిపోయిన తర్వాత కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ అన్నయ్యలకు ఎంత ఇచ్చాను, తమ్ముళ్ళకి ఎంత ఇచ్చాను, తాతకి ఎంత ఇచ్చాను, అవ్వకి ఎంత ఇచ్చాను అని ఇంత ఇచ్చానంటే బిక్ చేశాడు. ఆయన సొమ్మేం కాదండి, మంది అది. ఆయన ఏంటంటే బొచ్చులో పావలా వేసాడు, 30 నొక్కేసాడు అనమాట. అందుకనే ప్రజలు తిరస్కరించడం అనేది జరిగింది అనమాట. మనం చూసినట్టయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశాడు. ఆ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి మీరు చెప్పారు. కానీ ఆయన కోట్లాది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఈ అప్పుని ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీర్చగలడంటారా? అదేవిధంగా అదేవిధంగా సంక్షేమ పథకాలను కూడా అప్లై చేయగలరా? ఖచ్చితంగా అప్లై చేస్తానండి. మీరు మొన్న 1వ తారీఖున పెన్షన్లు ఇవ్వటం కానీ జీతాలు ఇవ్వటం కూడా చూడటం అనేది జరిగింది. మన ప్రజెంట్ సీఎం గారు చక్కగా పేదల ఇంటి దగ్గరికి వాళ్ళ గౌరవప్రదంగా ఏదో ఎవరితోటో పంపించాను, ఏదో జోలు వేసాను, తీసుకొని మీ పెన్షన్ ఇచ్చేసాను తీసుకొని అనలేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి గౌరవప్రదంగా వాళ్ళ ఒక మనిషిగా, వాళ్ళ అన్నగాను, వాళ్ళ మనవడుగాను, వాళ్ళ బాబాయ్ గాను, ఒక పెదనాన్నలాగాను, ఒక మేనమామలాగా ఈయన చెప్పుకొచ్చాడు. నేను అందరికీ మేనమావం కాదండి ఆయన. హిరణ్యాక్షుడు, ప్రహ్లాదుడు ఉంటారు కదా, కంసుడు, అది అనమాట అండి ఆయన రోల్ అనమాట. ఖచ్చితంగా ఈయన అభివృద్ధి అలాగే సంక్షేమం రెండింటినీ కూడా సమపాళల్లో ముందు తీసుకెళ్తాడు. ఇంకోటి ఏంటి, ఈయన రాష్ట్రానికి ఏ రకంగా సంపద తీసుకురావాలని బాగా తెలుసండి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈయన ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి దాన్ని ఏమంటారంటే రాజకీయ నాయకుల్లో ఈయన సీనియర్ మోస్ట్ అండి. సో ఈయనకు ఉన్నటువంటి రాజనీతి పరిపక్వత అలాగే విజ్ఞత మరి ఎవరికీ లేదండి. ఆ విజ్ఞతతోటి కానీ అలాగే కేంద్రంతో చక్కటి సఖ్యతతోటి మనకు కావాల్సినటువంటి అభివృద్ధి పథకాలు ఆల్రెడీ కొన్ని తీసుకురావడం అనేది జరిగింది. రేపో మాపో బందర్కు కావాల్సినటువంటి BPCL ప్రాజెక్టు దాదాపు 60,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుని తీసుకురావటం రేపో మాపో అనౌన్స్ చేయటం అఫీషియల్గా అనౌన్స్ చేయడం సిద్ధంగా ఉన్నారు. ఎంతంటే 4 రోజులు అవ్వాలి ఆయన సీఎం అయ్యి. అది తేడా అండి. అంత మించికి మనం ఏం ఆలోచించక్కర్లా. చూడండి ఈ రోజున పల్లెటూరులో కూడా గోతులన్నీ కూడా ముందు ఇమీడియట్గా పోవడం అనేది జరుగుతుంది. అంటే ప్రజలని ముందు సౌకర్యవంతంగా ఉంచడం అనేది జరుగుతుంది అనమాట. ఇది గమనిస్తే ఖచ్చితంగా అయినా మన రాష్ట్రానికి 100% మేలు చేస్తాడు. ఇంకో 10 సంవత్సరాలు కూడా ఈయన సీఎం ఉంటే అసలు మన రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట అండి. అది మనం చూసినట్టయితే గతంలో జగన్మోహన్ రెడ్డి అంటే మనకి చెప్పుకోవడానికి కూడా అసలు ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మంత్రుల చేత రోజా చేత కానీ కొడాల నాని కానీ వీళ్ళ చేత కానీ తిట్టించారు. కానీ అనేక అక్రమాలు చేశారు వీళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద కక్ష వాళ్ళు పెడతారంటారు, లేకపోతే వాళ్ళ యొక్క అవినీతికి పనిష్మెంట్ ఇస్తారని చెప్తారు. అంటే ఈయన కక్ష సాధింపు ధోరణి అనేది ఎప్పుడు ఉండదండి. కక్ష సాధింపు అనేది ఉండదు. ఎక్కడైతే అవినీతి జరిగిందో ప్రతి చోట అవినీతి జరిగింది, ప్రతి శాఖలోనూ అవినీతి జరిగిందండి. ఆ అవినీతిని ఏంటంటే చట్టపరంగా తగు చర్యలు తీసుకుంటాడు తప్ప వాళ్ళని వ్యక్తిగతంగా కక్షలు పెంచుకుంటాం, వాళ్ళ మీద గత ప్రభుత్వం అలాగా కార్ల మీద దాడులు చేయడం ఇటువంటి ఏం చేయండి. అటువంటి వాటిని ఎక్కడైనా జరిగినా సరే ఆయన ప్రోత్సహించడం, ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ ఆయన వ్యక్తి వీళ్ళిద్దరూ కూడా అటువంటి సుపరిపాలన అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి. అది రాక్షస పాలన అంతమైందండి.
అది ఇప్పుడు ఏంటంటే సస్యశ్యామలంగా ఉంటుంది మన రాష్ట్రం. అలాగే వాళ్ళు అంటారు చూసారా, అది గాడ్ జడ్జిమెంట్ అనేది చెప్తుంటారు. ఆ గాడ్ జడ్జిమెంట్లో ఏవి అని చెప్పడండి, అదే అండి దేవుడు రాసిన స్క్రిప్ట్, గాడ్ స్క్రిప్ట్, అది అవన్నీ ఉట్టి మాటలండి. ఇప్పుడు మనం చూస్తున్న వాతావరణం కూడా ఎంతో అనుకూలంగా ఉంది, చక్కగా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.